శివాలయంలో సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. కనీసం 3 ప్రదక్షిణలు చేయండి. కొన్ని వేల జన్మలలో శివుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. చాలా శక్తివంతమైన సోమవతి అమావాస్య సద్వినియోగం చేసుకుని అష్టదరిద్రాలు తొలగింపజేసుకోండి. చొల్లంగి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయో, పితృదోషాలు పితృశాపాలు అన్నిటి నుంచి బయటపడవచ్చు, ధన మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, జీవితంలో అదృష్టాన్ని తొందరగా పొందవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైంది. సహజంగా అమావాస్య అంటే పితృదేవతలకు చాలా ఇష్టం. అమావాస్య రోజు పితృదేవతల ప్రీతి కోసం మీరు దానం చేసిన